హాయ్ అండి అందరికీ. ఈరోజు గోదావరి దగ్గరికి వెళ్ళి చేప తీసుకున్నాను అండి పులస. దాన్ని నేనే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని దాన్ని పులుసు పెట్టానండి. పులుసుకి ఏమేమి కావాలంటే చేప పులస చేప ముక్కలు కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ ముద్ద, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆవకాయ నూనె, ధనియాలు, జీలకర్ర పేస్ట్. ఆ పేస్ట్ చేసుకొని ఒక చాలా దళసరి గిన్నె తీసుకోవాలండి. పులుసుకి చాలా టైం పడుతుంది మరగటానికి, అందుకని దళసరి గిన్నె తీసుకుని నూనె వేసుకుని చేప ముక్కలు వేసుకున్నాయండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను. తర్వాత లైట్గా పసుపు వేసుకున్నాను. పసుపు అయిన తర్వాత కారం వేసుకున్నాను. కారం ఒక 3 స్పూన్స్ వేసుకున్నా అండి. ఫుల్ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత 3 ఉప్పు, కారం, పసుపు, నూనె మొత్తం అన్ని ముక్కలకి పట్టించానండి. అలా పట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ముక్క లోపలికి బాగా ఊరి నూనె, కారం, ఉప్పు మంచిగా ముక్క అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలా చేసుకున్నప్పుడు పులుసుకి టేస్ట్ బాగుంటుంది. అలా చేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు పక్కన పెట్టుకొని ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని, చిన్న ఉల్లిపాయలండి, మీడియం సైజువి, ముద్ద నూరుకున్నాను కచ్చగా. ఆ నూరిన ముద్దని ఈ ముక్కలకి మొత్తం అబ్జర్వ్ అయ్యేలా పెట్టించేసాను. మొత్తం అన్ని ముక్కలకి పట్టించేసాను. అవి పట్టించిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మిరపకాయలలాగా ఒక చిన్నగా ఘాటు పెట్టి వేసుకున్నాను. అందులో పులుసు వెళ్ళి తినడానికి చాలా బాగుంటాయండి, పులుసులో మిరపకాయలు. తర్వాత చింతపండు పులుసు వేసుకున్నాను. చింతపండు పులుసు ఒక 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పులుసు వేసుకున్నానండి. అది వేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపెట్టాను. అదంతా కలిపెట్టిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా మసలబెట్టాను దాన్ని. అది బాగా మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత బెండకాయ ముక్కలు వేసుకున్నా అండి. బెండకాయ ముక్కలు వేసుకొని బెండకాయ ముక్కలు మరగటానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది మనకి. బెండకాయ ముక్కలు మంచిగా పులుసులో ఉడకడానికి 10 నిమిషాల తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ వేసుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి బాగా మరగనిచ్చాలి పులుసుని. పులుసు బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఎంతసేపు అంటే చిన్న మంట పెట్టి ఇంచుమించు ఒక 1.5 అవర్ సిమ్లో మరగనివ్వాలండి. అప్పుడే ఆ చేపకి, ఆ పులుసుకి మంచిగా అబ్జర్వ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. అది బాగా మరిగిన తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేయకుండా కాడలతో పాటే వేయాలండి. పులుసులో టేస్ట్ బాగుంటుంది. ఆ కొత్తిమీర కాడలతో వేసిన తర్వాత ఆవకాయ నూనె వేసుకున్నా అండి. ఆవకాయ నూనె వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అలా మరిగితే చాలు. ఆవకాయ నూనె వేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు బాగా మరగనిచ్చాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసేసుకోవాలండి. మళ్ళీ తర్వాత వేయకూడదు, ముందే వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. బాయ్.